రైట్ చారి గారు, అదేవిధంగా ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సో కామన్గా ఎటువంటి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి వాటిని స్టాప్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు? చాలా మిస్టేక్స్ ఉన్నాయండి, చాలా మిస్టేక్స్ చేస్తారు. కానీ అందులో ఒక 3 ఇంపార్టెంట్ మిస్టేక్స్ని నేను చెప్తాను. అంటే ఈ త్రీ మిస్టేక్స్ని కనుక వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే అంటే ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఐడెంటిఫై చేసిన దాంట్లో చాలా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రీసెంట్ పాస్ట్ మార్కెట్ని స్టడీ చేయడం. రీసెంట్ పాస్ట్ జనరల్గా పాస్ట్ అంటే ఒక అండర్లైన్ ఉంది మనకి, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ ఇండికేటర్ ఫర్ ద ఫ్యూచర్ రిజల్ట్ అని, రైట్? సో ఆ అండర్లైన్స్లో మనకి ఇంకా కొత్త వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే రీసెంట్ పాస్ట్ని చూస్తున్నారు. అప్రాక్సిమేట్లీ ఒక 6 months 1 year రిటర్న్స్ వీటిని చూసి ఆ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కోవిడ్ టైంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి. ఓకే, ఏం జరిగింది? ఒక 6 months to 8 monthsలో గోల్డ్ హ్యాస్ డెలివర్డ్ ఏ హ్యూజ్ రిటర్న్. ఓకే, చాలా మంచి రిటర్న్ ఇచ్చింది. ఇవ్వగానే ఇన్వెస్టర్స్ అందరూ కంప్లీట్గా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయగానే ఏమైంది? ఇమ్మీడియట్గా గోల్డ్ అనేది మళ్ళీ రివర్స్ బ్యాక్లో వచ్చింది, డౌన్ఫాల్ అయిపోయింది రీసెంట్ టైమ్స్లో. ఎస్, డౌన్ఫాల్ అయిపోయింది. సో అలా గోల్డ్ అనేది ఒక ఎగ్జాంపుల్ సార్. అలా ప్రతి దాంట్లో, ప్రతి స్టాక్ అయినా సరే, మ్యూచువల్ ఫండ్ అయినా సరే, రీసెంట్ పాస్ట్ని చూసి ఈ లాస్ట్ ఇయర్లో ఈ ఫండ్ హ్యాస్ గివెన్ ర్యాంక్ 1, సో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ స్టాక్ లాస్ట్ 6 monthsలో చాలా హ్యూజ్ రిటర్న్ జనరేట్ చేసింది, ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం. గోల్డ్ లాస్ట్ 6 months to 1 yearలో హ్యూజ్ రిటర్న్ జనరేట్ చేసింది. అంటే కంప్లీట్గా లాంగ్ పాస్ట్ తీసుకోవడంలో ఒక అర్థం ఉందండి. కానీ రీసెంట్ పాస్ట్ని చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కార్ డ్రైవ్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ చూసి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాం, రైట్? సడన్గా ఒకసారి మనం రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, సో ప్యాసింజర్కి డ్రైవర్కి మధ్యలో ఉండే రేర్ మిర్రర్ ఉంటుంది కదా, ఆ రేర్ మిర్రర్లోంచి కనుక మనం సడన్గా వెనుకకు చూసి డ్రైవ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే వెనకాల రోడ్ అంతా ఖాళీగా కనిపిస్తుంది. ఓకే, వెనకాల రోడ్ ఖాళీగా ఉంది, మనం అదే రోడ్లోంచి వచ్చాం కదా, ఈ రోడ్ కూడా ఖాళీగా ఉంది అని చెప్పి ఎక్సిలేటర్ ఫాస్ట్గా తొక్కితే ఏమవుతుందండి? ప్రమాదం. ఆబ్వియస్గా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే రేర్ వ్యూ మిర్రర్ కాన్సెప్ట్ ఇంకోటి. రేర్ వ్యూ మిర్రర్లో మనకి ఎంత దూరం కనిపిస్తుంది? 1 kilometer కనిపిస్తుంది, 1/2 kilometer 1 kilometer కనిపిస్తుంది, రైట్? అంతకంటే ఎక్కువ కనిపించదు. సో ఈ రేర్ వ్యూ మిస్టేక్ అనేది చేస్తున్నారు చాలామంది. సో రేర్ వ్యూ మిస్టేక్ ఏంటంటే రీసెంట్ పాస్ట్ని స్టడీ చేయడం. 6 months to 1 year లేదా 2 yearsలో ఒక ఫండ్ కానీ, ఒక స్టాక్ కానీ, ఒక గోల్డ్, ఒక అసెట్ క్లాస్ని తీసుకొని ఆ రేర్ వ్యూ మిర్రర్ కాన్సెప్ట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. రేర్ వ్యూ మిర్రర్లో చూసి ఏమీ లేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ ఎక్స్లేటర్ నొక్కితే ఎంత ప్రమాదమో, అదే రీసెంట్ పాస్ట్ రిటర్న్స్ని చూసి ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ప్రమాదం. సో దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, we should not see our investments regularly అండి. అంటే మీరు అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేశారనే పర్పస్ని మర్చిపోయి ఎవ్రీ 1 hourకి చూడడము, ఎవ్రీ డే చూడడము. అంటే ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్తాను. ఒక ఫిజికల్ అసెట్కి, ఒక ఫైనాన్షియల్ అసెట్కి ఉండే డిఫరెన్స్ ఇదే. సపోజ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, రియల్ ఎస్టేట్లో మనము ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాము, మనకి డైలీ ఆ నెంబర్స్ కనిపించట్లేదు. ఎందుకంటే మనం మార్కెట్లోకి వెళ్ళి చూడాలి దాని నెంబర్ ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అని, రైట్? కానీ అదే ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేస్తే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో మనకి హ్యాండీ ఉందండి. ఇప్పుడు మొబైల్ యాప్స్ ఉన్నాయి, మనకి మనీ కంట్రోల్, వాల్యూ రీసెర్చ్, ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ కంపెనీస్ కూడా ప్రతి డే, ప్రతి హార్ మనకి అప్డేట్ ఇస్తూ ఉన్నాయి. ఈ స్టాక్ ఇంత పెరిగింది, ఈ స్టాక్ ఇంత తగ్గింది. ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం ఎవరి వల్ల అవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారతం అంతా విన్న తర్వాత కూడా అర్జునుడు తన కొడుకు చనిపోయిన తర్వాత ఆయన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆయనకన్నీ తెలుసు, సో ఏది పర్మనెంట్ కాదని తెలుసు, బట్ స్టిల్ హీ కాంట్ కంట్రోల్ హిజ్ ఎమోషన్స్. అలాగే మనకు కూడా అన్నీ తెలుసు సార్. మనం 10 yearsకి ఇన్వెస్ట్ చేసామని తెలుసు, ఈ స్టాక్ చాలా స్టాండర్డ్ స్టాక్ అని తెలుసు, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇంత స్టాండర్డ్ కంపెనీ అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ సడన్గా మనం ఆ నెంబర్స్ని చూసి అది తగ్గిపోయినప్పుడు సడన్గా మళ్ళీ విత్డ్రా చేసేస్తూ ఉంటాం. సో రెగ్యులర్గా చూడడం అనేది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ అండి.
ఓకే, సో స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్లో ఎస్పెషల్గా మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరు కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్కో 2 monthsకో లేదా 6 monthsకో ఆ ఫండ్ని చెక్ చేసుకోవడము, అంటే మనం అనుకున్న రేంజ్లో వెళ్తుందా లేదా చెక్ చేసుకోవడం సరిపోతుంది, కానీ దానికి మినిమం టైం ఇవ్వాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో అయితే కనుక ఫండ్ మేనేజర్స్ ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. ఏ టైంలో స్టాక్ని తీసేయాలి, ఏ టైంలో స్టాక్ని ఇన్వెస్ట్ చేయాలి, అలా చూస్తూనే ఉంటారు. సో అన్నీ తెలిసిన తర్వాత కూడా, ఎగ్జాంపుల్ మాకు ఆల్మోస్ట్ 750 క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళకి మీరు నెక్స్ట్ 5 yearsకి 10 yearsకి 15 yearsకి ఇన్వెస్ట్ చేస్తారని వాళ్ళకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. బట్ కోవిడ్ టైంలో మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడల్లా మాకు నెంబర్స్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉన్నారు. సో మన హార్డ్ అండ్ మనీ, మనం ట్యాక్స్ పే చేసిన మనీ కాబట్టి మన ఎమోషన్ని మనం కంట్రోల్ చేసుకోలేము. సో లాంగ్ టర్మ్ రియల్ ఎస్టేట్కి, గోల్డ్కి ఎలాగైతే మీరు టైం ఇస్తారో, అలాగే మీరు స్టాక్స్కి, మ్యూచువల్ ఫండ్కి కనుక రెగ్యులర్గా చెక్ చేసుకోకుండా లాంగ్ టర్మ్ ఇస్తే ఖచ్చితంగా అవి రిటర్న్ జనరేట్ చేస్తాయండి. అండ్ పాయింట్ నెంబర్ 3, సో మనకి ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 అండ్ పాయింట్ నెంబర్ 3 కాకుండా పాయింట్ నెంబర్ 3లో ఏంటంటే ఫాలోయింగ్ రెగ్యులర్ న్యూస్. సో జనరల్గా మీడియా ఈజ్ దేర్ టు గివ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డేటా అండి, రైట్? సో రెగ్యులర్ న్యూస్ ఫాలో అవ్వడంలో, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక షాప్కి వెళ్ళారు మీరు. ఓకే, యూ వాంట్ టు బై సమ్ గ్రాసరీస్. సపోజ్ మీరు ఒక ఎగ్స్ కొనడానికి వెళ్ళారనుకోండి షాప్కి. మీరు కొనడానికి వెళ్ళింది ఎగ్స్, కానీ షాప్లో ఏమేమి ఉన్నాయి? అన్నీ వేరే గ్రాసరీస్ కూడా ఉంటాయి. రైస్ ఉంది, సో పల్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ అన్ని గ్రాసరీస్ ఉన్నాయి. కానీ మీరు కొనడానికి వెళ్ళింది ఎగ్స్. మీకు అక్కడ కనిపించింది ఏ రైస్ ప్యాకో ఏదో కనిపించింది. మీరు ఈ ఎగ్స్ వదిలేసి అది కొంటారా? కొను. నేను ఎగ్స్ కొనడానికి వెళ్తే షాప్ కీపర్ ఏంటి రైస్ ఎందుకు పెట్టాడు అని మనం అంటామా? అనం. అంటే దాని అర్థం ఏంటంటే అందరికీ కావాల్సిన గ్రాసరీస్ అక్కడ ఉంటాయి, కానీ మనకేం కావాలో మనం అక్కడ తీసుకోవాలి. సో మీడియా న్యూస్ పర్టైనింగ్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అన్ని న్యూస్ మీ గురించి కాదు, రైట్? సో వాళ్ళు ఇచ్చే న్యూస్లో ఏమేమి ఉంటాయి? ఇంట్రాడే ట్రేడర్స్ గురించి ఉండే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, స్టాక్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ గురించి ఉండే న్యూస్ ఉంటాయి. వాళ్ళ సైడ్ నుండి వాళ్ళు కరెక్టే, కానీ మన సైడ్ నుండి మనం దాన్ని రైట్గా తీసుకోవట్లేదు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కి ఇచ్చే న్యూస్ కూడా ఉంటుంది, ఈవెన్ ఫండ్ మేనేజర్స్ కూడా వచ్చి మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇంట్రాడే ట్రేడింగ్కి ఇచ్చిన సజెషన్ని లాంగ్ టర్మ్ స్టాక్ అడ్వైజర్ తీసుకుంటున్నాడు. లాంగ్ టర్మ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ఒక క్లయింట్ మ్యూచువల్ ఫండ్కి ఇచ్చే అడ్వైస్ తీసుకుంటున్నాడు. సో ఈ డిఫరెంట్ అడ్వైజర్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HDFC స్టాక్ తీసుకోండి. ఈ HDFC స్టాక్ అనేది చాలా స్ట్రాంగ్ స్టాక్ అనుకోండి మార్కెట్లో. ఇది లార్జ్ క్యాప్ కంపెనీ ప్లస్ చాలా అన్నిటికంటే పెద్ద బ్యాంక్ ఇది. సో దీంట్లో ఇన్ని క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్స్ ఉన్నాయి. వాళ్ళ ఓనర్స్ కూడా ఇన్వెస్ట్ చేసిన మనీ ఇంత ఉంది, అండ్ ఇన్వెస్టర్స్ మనీ ఇంత ఉంది, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్ట్ చేస్తున్న మనీ ఇంత ఉంది. ఇది చాలా స్ట్రాంగెస్ట్ స్టాక్ అని అందరికీ తెలుసు. HDFCలో ఇన్వెస్ట్ చేస్తే 10 years వెయిట్ చేస్తే చాలా మంచి రిటర్న్ వస్తుంది కూడా అందరికి తెలుసు. కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే మార్నింగ్ బెల్ రింగ్ అవుతుంది, మార్నింగ్ 9 o'clock మార్కెట్ బెల్ రింగ్ అవుతుంది. అసలు దానికి ఈ 10 years లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ టైంలో వచ్చిన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇవాళ HDFC స్టాక్ని ఇక్కడ అమ్మండి, మళ్ళీ రేపు ఇక్కడ కొనండి, అది ఆ న్యూస్ ఎవరికి? ట్రేడింగ్ చేసే వాళ్ళే. కానీ వీళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇది చెప్పారు కదా అని చెప్పి HDFC స్టాక్ అమ్మేస్తున్నారు. అలా ఏమవుతుంది అంటే షార్ట్ టర్మ్ గురించి ఇచ్చే అడ్వైస్ని లాంగ్ టర్మ్ వాళ్ళు తీసుకొని మిస్టేక్ చేస్తున్నారు. ఈ 3 మిస్టేక్స్ని కనుక మనం స్టాప్ చేసుకుంటే, రీసెంట్ పాస్ట్ అనాలిసిస్ని బేస్ చేసుకొని, అది స్టాక్ అయినా మ్యూచువల్ ఫండ్ అయినా గోల్డ్ అయినా, దాన్ని అనాలిసిస్ చేసుకొని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం తప్పు, ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం తప్పు. పాయింట్ నెంబర్ 2, మనం రెగ్యులర్గా అదే పనిగా ఆ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, స్టాక్ని అనుకోండి, రెగ్యులర్గా చెక్ చేసుకోవడం తప్పు. పాయింట్ నెంబర్ 3, సో నేను ఇప్పుడు చెప్పినట్టు పాయింట్ నెంబర్ 3, మనకు వచ్చే న్యూస్ ఏంటి, మనం ఇన్వెస్ట్ చేస్తున్న ప్రోడక్ట్ ఏంటి, ఈ న్యూస్ బేస్డ్ ప్లానింగ్ని ఆపేసి గోల్ బేస్డ్ ప్లానింగ్ చేసుకోవడం చాలా చాలా కరెక్ట్ అండి. సో దీస్ ఆర్ ద 3 కామన్ మిస్టేక్స్ పీపుల్ విచ్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ. రైట్, థ్యాంక్ యూ చార్ గారు. ఇవాళ మా షో కోసం మీ వాల్యుబుల్ టైంని కేటాయించి అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించిన సలహాలు సూచనలకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.